హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఐస్ అకాడమీ. ఈరోజు మనం డిప్లొమా మెకానికల్కి సంబంధించి C23 సిరీస్ వాళ్ళకి 401 సబ్జెక్ట్ డిజైన్ ఆఫ్ మిషన్ ఎలిమెంట్స్. ఇక్కడ ఉన్న టాపిక్స్ ఏవే టాపిక్స్ చదువుకోవాలి, మనకు ఏ ఏరియాస్ నుంచి మనకు ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, వెయిటేజ్ ప్రకారం కూడా మనం దేనికి ప్రియారిటీ ఇవ్వాలి, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో 401 డిజైన్ ఆఫ్ మిషన్ ఎలిమెంట్స్ మన 4th సెమిస్టర్ సంబంధించిన సబ్జెక్ట్. సో 401 అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో టోటల్గా తీసుకుంటే మనకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 5 యూనిట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ థ్రెడెడ్ జాయింట్స్, షాఫ్ట్స్, కీస్ అండ్ కప్లింగ్స్, తర్వాత పవర్ ట్రాన్స్మిషన్ డ్రైవ్స్, అది బెల్ట్ చైన్ డ్రైవ్ అంటే గేర్ డ్రైవ్స్, తర్వాత క్యామ్స్, ఎలిమెంట్స్ ఆఫ్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ అంటే ఎలిమెంట్స్ ఆఫ్ ఐసీ ఇంజన్స్. ఇది మనకున్న కంప్లీట్ టాపిక్. వెయిటేజ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. దీంట్లో షాఫ్ట్, కీస్ అండ్ కప్లింగ్స్ అనేది వెయిటేజ్ ఎక్కువ ఉంది, ప్లస్ దట్ ఈజీ టాపిక్ ఇది. తర్వాత పవర్ ట్రాన్స్మిషన్ కూడా ఈజీ టాపిక్. ఇంకా క్యామ్స్ తీసుకున్నా కూడా ఇంకా ఈజీ టాపిక్. సో క్యామ్స్ జస్ట్ 4 కేసెస్ ఉంటాయి మనకు. ఆ 4 కేసెస్ నేర్చుకుంటే అవే అక్కడ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మన క్వశ్చన్స్. ఓకే, సో మనం ఇంతకుముందు ప్రీవియస్గా మనం డిస్కస్ చేసుకున్న విధంగా మనకున్న లెస్ దాన్ 30 days టైం, 30 days కంటే తక్కువ ఉంది కాబట్టి, సో మీరు ఏం చేయాలి, ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మినిమం 4 తీసుకోండి, ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. సాల్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ రౌండ్లో మనకి వెయిటేజ్ ప్రకారంగా డివైడ్ చేసుకోండి. అంటే ఏ చదవాలి ప్రియారిటీలో అంటే ఫస్ట్ షాఫ్ట్, కీస్ అండ్ కప్లింగ్స్ని ఫస్ట్ కంప్లీట్ చేద్దాము, తర్వాత పవర్ ట్రాన్స్మిషన్ థర్డ్ తీసుకుందాము, తర్వాత క్యామ్స్ సెకండ్ మన పవర్ ట్రాన్స్మిషన్ తీసుకొని థర్డ్లో మనం క్యామ్స్ కంప్లీట్ చేద్దాం. ఈ 3 యూనిట్స్ కంప్లీట్ అయిన తర్వాత టైం ఉందంటే ఎలిమెంట్స్ ఆఫ్ ఐసీ ఇంజన్స్ తీసుకుందాము. నెక్స్ట్ టైం ఉందంటే ఇంకా అప్పుడు కావాలంటే థ్రెడెడ్ జాయింట్స్ పోతాం. ఇది చిన్న టాపిక్ అండి. థ్రెడెడ్ జాయింట్స్ అనేది టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ ఉంటాయంటే, సో చాలా ఈజీ టాపిక్, మనం ఎక్కువ వరి కావాల్సిన పని లేదు. ఓకే, తర్వాత మినిమం అప్లైడ్ లోడ్ అని ఉంటుంది, అంటే మినిమం ఇనిషియల్ టార్క్ అని, ఇనిషియల్ టెన్షన్ అని, పీని ఫైండ్ అవుట్ చేయడం ఇక్కడ ప్రాబ్లమ్. చాలా ఈజీ టాపిక్స్. సరే, మనం ఇక్కడ డీటెయిల్గా ఏమేమి చదవాలి అనేది కూడా చూద్దాం. ఫస్ట్ అర్థమైంది కదా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ 4 తీసుకొని సాల్వ్ చేయండి. తర్వాత వెయిటేజ్ ప్రకారం ఈ ప్రియారిటీ వైజ్గా ఫస్ట్ ఇది అయిపోయిందంటేనే మీరు సెకండ్ ప్రియారిటీలో రావాలి. డైరెక్ట్ సెకండ్ రాద్దండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా, నేను చెప్పిన ప్యాటర్న్లోనే చదువుకోండి, 100% పాస్ అయిపోతారు. తర్వాత మనకు వచ్చే క్వశ్చన్ పేపర్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే చూడండి, నోట్ రిమెంబరింగ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్ పైన ఉంటుంది. అంటే మనం చదువుకున్న దానిపైన కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు, అంటే ఈ టాపిక్ మీకు ఎంతవరకు అర్థమైన దానిపైన కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు. తర్వాత మనకు అప్లికేషన్ పైన కూడా మనకు కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం మినిమం 33% అంటే మనకు ఇచ్చే ఫ్రేమింగ్ క్వశ్చన్స్ ఈ టైప్లో ఉంటాయి కాబట్టి మీరు ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పైన మాత్రమే డిపెండ్ కాదండి. ఎందుకంటే మనకు అండర్స్టాండింగ్ పైన మారుస్తాడు క్వశ్చన్, అప్లికేషన్ పైన కూడా క్వశ్చన్ మారుస్తాడు. జస్ట్ కాన్సెప్ట్ పైన మాత్రం మనకు సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతా ఉంటాయి. అందుకే మీరు క్వశ్చన్ పేపర్లు చూస్తే కనుక అప్రాక్సిమేట్గా 30% క్వశ్చన్స్ రిపీట్ అయితే, రిమైనింగ్ 60% ఆర్ 66% క్వశ్చన్స్ రిపీట్ కావు, మీకు కొత్త వచ్చినట్లు వస్తూ ఉంటాయి. కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. సరే, టాపిక్స్ చూస్తే మనం దీంట్లో చదవాల్సిన టాపిక్స్ థ్రెడెడ్ జాయింట్స్ తీసుకుంటే కనుక మనకు వెయిటేజ్ ఎంత ఉంది? టోటల్ మనకు 13 మార్క్స్ అయితే వెయిటేజ్ ఉంది. ఈ టాపిక్స్ నుంచి మనం ఏం చదువుకోవాలి? డెఫినేషన్స్, అప్లికేషన్స్, టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ యొక్క డెఫినేషన్స్, అప్లికేషన్స్, తర్వాత టైప్స్ ఆఫ్ థ్రెడెడ్ జాయింట్స్ చదువుకోండి. బోల్ట్, నట్, స్క్రూ, స్టడ్ యొక్క నామన్ కల్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. డయాగ్రామ్, వాటికి నేమ్స్ అవి చాలా ఇంపార్టెంట్. తర్వాత టర్మినాలజీ ఆఫ్ థ్రెడ్, పిచ్ అంటే ఏంది, లీడ్ అంటే ఏంది, క్రిస్ట్, రూట్, ఇవన్నీ అంటే తెలుసు కదా మనకు. థ్రెడ్ పోర్షన్ ఇట్లా ఉంటుంది కదా, సో దీన్ని మేజర్ డయామీటర్ అంటాము, మైనర్ డయామీటర్ అంటాము, తర్వాత దీన్ని ఏమంటాం, రూట్, క్రిస్ట్, ఫ్లాంక్, ఇవన్నీ అంటాం కదా. ఇవన్నీ కూడా చాలా అంటే ఇంపార్టెంట్. తర్వాత డిజైన్ కన్సిడరేషన్, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నట్ కానీ బోల్ట్ కానీ డిజైన్ చేయాలంటే ఏమేమి కన్సిడర్ చేస్తాం, దానిపైన అప్లై లోడ్ కావచ్చు, టైప్స్ ఆఫ్ టెన్షన్స్ కావచ్చు, ఇవన్నీ మనం కన్సిడర్ చేస్తాం కదా. సో దాని గురించి కూడా మినిమం ఐడియా పెట్టుకోండి. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఫర్ ఎగ్జాంపుల్ మనము థ్రెడ్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ థ్రెడ్ యొక్క అడ్వాంటేజ్ ఏముంది, డిసడ్వాంటేజ్ ఏముంది, ఇవి మనకు కావాల్సిన ఇంపార్టెంట్స్. తర్వాత నెక్స్ట్ యూనిట్ తీసుకుంటేనే మనకు షాఫ్ట్, కీ అండ్ కప్లింగ్స్ టాపిక్ ఉంది. వెయిటేజ్ తీసుకుంటే 26 మార్క్స్. ఈజియస్ట్ టాపిక్, కొంచెం జాగ్రత్త చదువుకుంటే సరిపోతుంది. ఈజియస్ట్ టాపిక్, మనకు పెద్ద వరి కావాల్సిన ఇబ్బంది పడాల్సిన అయితే కాదు టాపిక్. నెక్స్ట్ దీంట్లో షాఫ్ట్స్ తీసుకుంటే టైప్స్ అండ్ మెటీరియల్స్, టైప్స్ ఆఫ్ షాఫ్ట్స్, దానికి యూజ్ చేసే మెటీరియల్ ఏవేవి ఉన్నాయి. తర్వాత కీస్ తీసుకుంటే టైప్స్ ఆఫ్ కీస్, ప్యారలల్, ట్యాపర్, తర్వాత వుడ్ రఫ్ కీ, టైప్స్ ఆఫ్ కీస్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్, దేనికి యూజ్ అవుతుంది అనేది కూడా మనం ఇక్కడ చదువుకోవాలి. నెక్స్ట్ కప్లింగ్స్ పైన ఖచ్చితంగా ఎస్ఏ టైప్ క్వశ్చన్ వస్తుంది కదా మనకు. అదే టైప్స్ ఆఫ్ కప్లింగ్స్లో రిజిడ్ కావచ్చు, ఫ్లెక్సిబుల్ కావచ్చు, ఫ్లూయిడ్ కావచ్చు, యూనివర్సల్ కావచ్చు. ఈ ఏరియా నుంచి అంటే ఈ 4 టైప్స్ నుంచి ఎస్ఏ టైప్ క్వశ్చన్ ఒకటి కన్ఫర్మ్ మనకు. తర్వాత డిజైన్ క్రైటీరియా ఫర్ ద షాఫ్ట్ అండ్ కప్లింగ్స్, మనం డిజైన్ చేయాలంటే ఏమేమి పాయింట్స్ కన్సిడర్ చేయాల్సి వస్తుంది అనేది సేమ్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు అదే విధంగా. ఓకే, నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ డ్రైవ్స్ తీసుకుంటే కనుక పవర్ ట్రాన్స్మిషన్ డ్రైవ్లో మనకు బెల్ట్ డ్రైవ్ ఒకటి, మన గేర్ బెల్ట్ అండ్ చైన్ డ్రైవ్ నుంచి తీసుకుంటే 16 మార్క్స్ వస్తాయి. అదేవిధంగా మనం ఇంకా గేర్ డ్రైవ్ తీసుకుంటే 16 మార్క్స్ వస్తాయి. అంటే 32 మార్క్స్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. బెల్ట్ అండ్ చైన్లో తీసుకుంటే ఏం చదువుకోవాలా? టైప్స్ ఆఫ్ బెల్ట్ డ్రైవ్, టైప్స్ ఆఫ్ బెల్ట్ డ్రైవ్లో ఫ్లాట్ టైపా, వీ టైపా, ఇవి రెండు మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ స్లిప్ అంటే ఏంది, క్రీప్ అంటే ఏంది, స్లిప్ ఆఫ్ ద జాయింట్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 2 పుల్లీస్ తీసుకుంటే కనుక
మనకి టైట్ సైడ్ ఎక్కడ ఉండాలా, బాటంలో ఉండాలా, స్లాక్ సైడ్ ఎక్కడ ఉండాలా, అప్లో ఉండాలా. అలా కాకోకుండా టైట్ సైడ్ ఇక్కడ పెట్టి స్లాక్ సైడ్ ఇక్కడ పెట్టినాం అనుకోండి, అది మనకి స్లిప్ అయిపోయి జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఈ విధంగా అయితే యూజ్ చేస్తాం. సో ఇవన్నీ కూడా మనం ప్రీవియస్గా డిస్కస్ చేసినాం. మీరు చదవండి, చదివిన తర్వాత ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే ఇంకా మీరు కామెంట్స్లో షేర్ చేయండి. సో దట్ మనం దాన్ని ఇంకొకసారి మనం చదివేకి ట్రై చేద్దాం. ఓకే, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ చైన్ డ్రైవ్స్, కంపారిజన్ ఆఫ్ బెల్ట్ అండ్ చైన్ డ్రైవ్, ఇది ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, నెక్స్ట్ గేర్ డ్రైవ్ తీసుకుంటే టైప్స్ ఆఫ్ గేర్స్. సో టైప్స్ ఆఫ్ గేర్స్లో స్పర్ గేర్ అంటాము, హెలికల్ గేర్ అంటాము, బివెల్ గేర్ అంటాము, వామ్ వీల్ అంటాము, వామ్ గేర్ అంటాము. ఓకే, తర్వాత గేర్ టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్, ఇది గేర్ టర్మినాలజీ. సో దీంట్లో మనకి మోడల్, పిచ్, అడెండం సర్కిల్, డిడెండం సర్కిల్ ఇవన్నీ వస్తాయి కదా. సో గేర్ టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెంట్ గేర్స్, అంటే యూనివర్సల్ గేర్ ఎక్కడ యూజ్ చేస్తాము, తర్వాత బివెల్ గేర్ ఎక్కడ యూజ్ చేస్తాము, స్పర్ గేర్ ఎక్కడ, హెలికల్ గేర్ ఎక్కడ, దాని యొక్క అప్లికేషన్స్ ఏమి ఉన్నాయి, ఇవి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఓకే, ప్రాబ్లమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ దీనిపైన. నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ గేర్ డ్రైవ్ అంటే బెల్ట్ డ్రైవ్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం క్యాంప్స్ తీసుకుంటే ఇంకా క్యాంప్స్ యొక్క వెయిటేజ్ 13 మార్క్స్ ఉంటుంది. వెయిటేజ్ తక్కువ ఉన్నా కూడా చాలా ఈజీ. దీంట్లో మనకి ఏమడుతాడు, డెఫినేషన్, అప్లికేషన్స్ ఆఫ్ క్యాంప్స్, టైప్స్ ఆఫ్ క్యాంప్స్, టైప్స్ ఆఫ్ ఫాలోయర్స్. టైప్స్ ఆఫ్ క్యాంప్స్ అని ఉన్నాయి, టైప్స్ ఆఫ్ ఫాలోయర్స్ అని ఉన్నాయి. షార్ట్ డైరెక్ట్ క్వశ్చన్, గన్ షార్ట్ క్వశ్చన్ అనుకోవచ్చు. తర్వాత ప్రొఫైల్ కన్స్ట్రక్షన్స్ మనకి 4 టైప్స్ ఉన్నాయి. కాన్స్టెంట్ వెలాసిటీ అని, యూనిఫామ్ వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ అని చెప్పి ఇలా మనకి 3-4 టైప్స్ ఉన్నాయి. కాబట్టి ఆ 3-4 టైప్స్ చదువుకున్నా చాలు, ఇంకా మనం వేరే ఇంకా డీటెయిల్గా పోల్సిన పని లేదు. టైప్స్ ఆఫ్ క్యాంప్స్, టైప్స్ ఆఫ్ ఫాలోయర్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ క్యాంప్ ప్రొఫైల్, అంతే. ప్రాబ్లం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లం అంటే డయాగ్రామ్ డ్రా చేయాల్సి వస్తుంది మనం. ఓకేనా, నెక్స్ట్ తీసుకుంటే మనకి ఎలిమెంట్స్ ఆఫ్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ అంటే ఐసీ ఇంజన్స్ పైన వెయిటేజ్ ఎంత ఉంది, 26 మార్క్స్ ఉంది. బేసిక్స్ కాంపోనెంట్స్ ఆఫ్ ఐసీ ఇంజన్స్. సో సిలిండర్ అంటే ఏంది, పిస్టన్ ఏంది, క్రాంక్ షాఫ్ట్ ఏది. సో మీరు మెకానికల్ కదా, డిఫాల్ట్గా మెకానికల్ స్టూడెంట్సే కదా. సో మెకానికల్ ఆర్ ఆటోమొబైల్ అయితే కనుక 100% మనకి ఐసీ ఇంజన్ పైన పూర్తి కమాండ్ ఉండాలి. ఎందుకంటే మనకి ఇప్పుడే కాదు, ఫర్దర్ కూడా చాలా యూజ్ అవుతుంది దీనివల్ల. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఐసీ ఇంజన్స్. సో మనకి ఎస్ఐ టైపా, స్పార్క్ ఇగ్నిషనా, లేదా సిఐ అంటే కంప్రెషన్ ఇగ్నిషనా. ఎస్ఐ అంటే స్పార్క్ ఇగ్నిషన్ అంటే ఏంది, పెట్రోల్ ఇంజన్ అని నథింగ్ బట్. సిఐ అంటే కంప్రెషన్ ఇగ్నిషన్ అంటే నథింగ్ బట్ డీజిల్ ఇంజన్ అని చెప్పి. ఓకేనా, సో ఇవన్నీ మనకు అర్థం కావాలా, డయాగ్రామ్స్ కూడా మనకు రావాలా. వాల్ టైమింగ్ డయాగ్రామ్ కావచ్చు, ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ గురించి కావచ్చు, తర్వాత కూలింగ్ సిస్టమ్ కావచ్చు, బ్రీతింగ్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి జాగ్రత్తగా ఇంపార్టెంట్, చదువుకోండి విత్ డయాగ్రామేట్స్తో. ఓకే, డయాగ్రామ్స్ కూడా చాలా అంటే మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, దీనిపైన వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఇంపార్టెంట్. సో ఇది మనకి రఫ్గా మనం ఇక్కడ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది దీనికి సంబంధించి, ఏది డిజైన్ ఆఫ్ మిషన్ ఎలిమెంట్స్కి సంబంధించి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా దీనిపైన, లేదా ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా కన్ఫ్యూజ్ ఉన్నా, లేదు 4th సెమిస్టర్ సంబంధించిన ఇంకా ఏదైనా స్పెసిఫిక్ సబ్జెక్ట్ మీకు టఫ్ అనిపించినా కూడా మీరు కామెంట్లో షేర్ చేయండి. సో దానివల్ల మనం మీకు ఏదైతే టఫ్ అనిపిస్తుందో దాన్ని మనం నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసి ట్రై చేద్దాం. అదేవిధంగా మీతో ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఏమైనా ఉంటే ఇంకా, అంటే రీసెంట్గా రాసిన క్వశ్చన్ పేపర్ ఏమైనా ఉంటే ఇంకా మీరు ఇన్స్టిట్యూట్ నెంబర్కి 9000256161 నెంబర్కి షేర్ చేయండి వాట్సాప్ ద్వారా. సో దట్ ఆ క్వశ్చన్ పేపర్ని కూడా నేను వీలైతే కనుక ఎక్స్ప్లెయిన్ చేసి ట్రై చేస్తాను విత్ సొల్యూషన్స్తో. సో దట్ మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే డిప్లొమాలో మెకానికల్కి ఆటోమొబైల్కి సంబంధించి వీడియోస్ దొరకడం చాలా తక్కువ కాబట్టి, సో దట్ టు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఉండదు కదా. కాబట్టి మీరు షేర్ చేస్తే కనుక దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ట్రై చేస్తాను ఫర్దర్ వీడియోస్లో. సో మీకు చాలా హెల్ప్ అవుతుంది దానివల్ల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.